హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. ఈరోజు మా ఇంట్లో నేను చేసుకునే స్వచ్ఛమైన పూసగా ఉండే అంతే టేస్ట్ అంతే కమ్మదనంతో హోమ్ మేడ్ కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇలా నేను ఎవ్రీ డే పాలు తీసుకొచ్చాక వేడి చేశాక కాస్త చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతాను. సో ఫ్రిడ్జ్ లో పెట్టాక పైన మంచి ఒక లేయర్ లాగా మీగడ ఫామ్ అవుతుంది. సో మీరు ఆ మీగడని స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి, లేదంటే మీరు అలాగే పెరుగు తోడేసారనుకోండి, పెరుగు మీద కూడా మీగడ ఫామ్ అవుతుంది, అది కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక 20-25 డేస్ నుంచి స్టోర్ చేసుకున్న మీగడను మీకు చూపిస్తున్నాను. సో మీరు మీగడ మిక్సీ వేయాలి అనే దానికన్నా ముందు ఒక 2 hours ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టుకోవాలన్నమాట. సో అది బాగా గట్టిగా ఉంటుంది కదా, మెత్తబడుతుంది, అప్పుడు మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఈ విధంగా ఒక జార్లోకి వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ మీగడ ఉంది కదండి, నేను కొంచెం వేసుకుంటూ చూపిస్తున్నాను. సో ఇలా మీగడ వేసుకొని దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి జస్ట్ అట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కదా అండి, సో వెదర్ అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం వెన్నను సపరేట్ చేస్తున్నప్పుడు సో అది కరిగిపోతూ ఉంటుంది. సో తొందరగా దగ్గరికి ఫామ్ అవ్వాలి, సపరేట్ అవ్వాలంటే మీరు వాడే ఈ వాటర్ ఉంది కదండి, సో ఇది కంప్లీట్గా నేను కోల్డ్ వాటర్ యూస్ చేసుకున్నాను. కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి వాటర్ యూస్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా తొందరగా వెన్న అనేది సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా. సో 1-2 సార్లు వెన్నని చల్లటి వాటర్లో మంచిగా కడగాలండి. దీంట్లో ఉన్న పాలు అంతా కూడా సపరేట్ అవ్వాలన్నమాట. సో అందుకని 2-3 సార్లు మీరు చూసుకొని చల్లటి వాటర్లో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత సో అప్పుడు మనకి కరెక్ట్గా మంచి స్మెల్ లేకుండా వెన్న అనేది సపరేట్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి, ఇలా ఈ వెన్నను మొత్తం కూడా నేను ఇలా వాటర్ నుండి తీసేసుకొని మనం వేడి చేయాలి అనుకున్న గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఈ వాటర్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా ట్రాన్స్పరెంట్లో ఉన్నాయి, అంటే ఇట్లా పాలుగా తెల్లగా లేదనమాట. సో అందుకని 2-3 సార్లు మీరు చూసుకొని చల్లటి వాటర్లో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఈ వెన్నను మొత్తం కూడా నేను ఇలా వాటర్ నుండి తీసేసుకొని మనం వేడి చేయాలి అనుకున్న గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. నెయ్యి ఏదైతే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నె కాస్త మందంగా ఉండాలండి. స్టీల్ది వాడకండి, అడుగంటిపోతుంది, సో మాడిపోతుంది. కాబట్టి కింద మందంగా ఉండాలన్నమాట. ఇలా మీగడని మొత్తం ఈ గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. సో మీరు సపరేట్ చేసుకున్న వెన్న క్వాంటిటీని బట్టి గిన్నె పెద్దగా చిన్నగా తీసుకోండి. సో ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో వెన్నని సపరేట్ చేసుకున్నాను కాబట్టి కాస్త గిన్నె పెద్దగా తీసుకున్నాను. సో పెద్దగా ఉంటేనే సేఫ్ అన్నమాట, పొంగిపోకుండా జాగ్రత్తగా మరిగించుకోవచ్చు. స్టవ్ మీడియంలో ఉంచుకొని వెన్నని కరిగిస్తూ ఉండాలండి. సో కొంచెం మరిగిపోయిన తర్వాత దీంట్లోకి ఇలా 2 లవంగాలైనా పర్వాలేదు, లేదంటే చిటికెడు సాల్ట్ అయినా సరే, లేదంటే తమలపాకు ఉంటుంది కదా, సో ఒక చిన్న తమలపాకు వేసుకోవచ్చు. వీటి వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ స్మెల్ అనేది వస్తుంది అనమాట నెయ్యికి. వెన్న మొత్తం ఇలా కరిగిపోయి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. సో లైట్ ఇలా రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది. సో వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను అలాగే ఉంచండి. ఈ గిన్నె వేడిగా ఉంటుంది కదా, ఈ వేడికే ఈ నెయ్యి అనేది ఇంకాస్త మరిగి మంచి కలర్లోకి వస్తుంది అనమాట. మొత్తం కాస్త చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవాల్సిన కంటైనర్లోకి ఫిల్టర్ చేసుకోండి. వేడిగా ఉంది కదా, కాస్త చల్లారిన తర్వాత పూసగా రవ్వగా మారిపోతుంది అనమాట. సో చూసారు కదండి, చాలా సింపుల్గా అండ్ తేలికగా వెన్న నుండి నెయ్యిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. సో మీరు దీన్ని ఇలాగే మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ. నేను మీ సమత.